హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ లాగ్. సండే ఈవినింగ్ ఆల్మోస్ట్ 6 టైంలో బజ్జీ చేద్దామని ప్లాన్ చేశాను. ఎందుకంటే ఈరోజు ముక్కలు లేవు కాబట్టి. అందులో క్యూటీ 2 డేస్ నుంచి బాగా మారం చేస్తుంది. బజ్జీ మిర్చి వేయమ్మా అని చెప్పి. అందుకే ఈరోజు కనీసం ఏదన్నా వేసి పెడదామని చెప్పేసి సో బజ్జీ మిర్చిలన్నిటిని కట్ చేసి సాల్ట్ వాటర్‌లో ఏసి పక్కన పెట్టేశాను. అలాగే స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టాను. అది వేడయ్యేలోపు పిండి కలుపుకుందాం అని చెప్పి ఇక్కడ ప్రాసెస్. నేను వెయ్యాలనుకున్న బజ్జీ క్వాంటిటీని బట్టి శనగపిండి, అలాగే కొద్దిగా కార్న్ ఫ్లోరు అండ్ తగినంత సాల్టు, కొద్దిగా సోడా అండ్ బాగా స్పైసీగా ఉండాలని చెప్పేసి చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసేసుకున్నాను. ఈ గ్యాప్‌లో ఆయిల్ కూడా బాగా వేడైపోయింది. నేను సాల్ట్ వాటర్‌లో నుంచి పక్కన తీసి పెట్టుకున్న బజ్జీ మిర్చి కొద్దిగా వాటర్ అంతా ఒడిచిపోయిన తర్వాత పిండిలోకేసుకొని అలా ఒకటి తర్వాత ఒకటి మా పాన్ కొద్దిగా చిన్నది కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో ఒకటేసారి వేయకుండా 2, 3, 4, 5 అన్నట్టు యేసుకుంటూ ఉన్నాననమాట. నేనేంటంటే 2 సైడ్‌లో ఒకటే రంగొచ్చేలాగా బజ్జీని వేస్తాననమాట. నాకు ఒక సైడ్ బ్రౌను, ఒక సైడ్ వైట్ ఉంటే అస్సలు నచ్చదు. మరి మీరు కూడా నాలాగే ఉంటే మీ పేరు కామెంట్ చేయండి. ఇలా 2 సైడ్‌లో ఒక్కటే రంగులో ఉన్న బజ్జీలని తీసి ఒక ప్లేట్‌కైతే యేసేసాను. అన్నీ వేశాక కొద్దిగా పిండి మిగిలింది. వేస్ట్ ఎందుకండి బాబు అని చెప్పి ఒక్క ఆనియన్ అలా కట్ చేసుకొని ఇలా స్నాష్ అయితే చేసేసి సో, ఆనియన్ పకోడీలు కూడా వేశాను. ఇవి రెండిటిని తీసుకెళ్ళి పిల్లలకిస్తుంటే మురిసిపోతున్నారంటే నమ్మండి. ఈరోజు ఈ బజ్జీలు తినడానికి మా ఇంటికొచ్చిన బెస్ట్ గెస్ట్ అంటే దిశ. పీజీ అమ్మాయి పిల్లలకి బాగా దోస్తనమాట. సో, వాళ్ళకంటే నాకెక్కువే అనుకోండి. ఇంకా బజ్జీ తిందామని ప్లాన్ చేసేలోపు కాఫీ లేనిదే అస్సలు తినాలనిపించదు కదక్కా! అనింది. సో, ఇంక కాఫీ గూడా పట్టుమని చేసేసుకొనొచ్చేసాను. బజ్జీ, కాఫీ వండర్‌ఫుల్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ ముందు చికెన్ ఎంతలే అక్క సండే చికెన్ లేదని ఫీలవుతున్నావా? అంటుంది ఆ పిల్ల. ఇంక మా క్యూటీ అయితే అంతా వింత టేస్టీలే కదా! చూడండిక్కడ కాఫీలోకి బజ్జీ మిర్చి అద్దుకొని తింటుంది. అది దాని టేస్ట్. మీరు కూడా ఇలాంటి తింగరోళ్ళుంటారా? సో, ఎనీవే నేనైతే వేడి వేడి బజ్జీ, కాఫీని టేస్ట్ చేస్తున్నాను. సూపర్‌గా వచ్చింది. నచ్చితే మీరొక లైక్, షేర్